హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి 40 బిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం. భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఆప్షన్ 3 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ రెండు అక్షాంశాల మధ్య ఉంది? భారతదేశం ఏ రెండు అక్షాంశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 8 డిగ్రీలు 4 నిమిషాల నుంచి 37 డిగ్రీలు 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం అనేది ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రామాణిక కాలమానానికి గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి మధ్య తేడా ఎంత? భారతదేశ ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి మధ్య తేడా ఆప్షన్ 1 5:30 గంటలు. నెక్స్ట్ వన్, భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? భారత ఉత్తర దక్షిణాల మధ్య దూరము ఆప్షన్ 1 3214 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశ భూభాగాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 6. నెక్స్ట్ వన్, భారతదేశ తూర్పు పశ్చిమ చివరల మధ్య దూరం కిలోమీటర్లలో. ఆన్సర్ ఆప్షన్ 3 2933 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ రేఖాంశాల మధ్య కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 68 డిగ్రీలు 7 నిమిషాల నుంచి 97 డిగ్రీలు 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేది ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచ భూభాగం అంతా ఎన్ని ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 2. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది. అవి లారేషియా, గోండ్వానా. నెక్స్ట్ వన్, భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది? సో ప్రపంచమంతా 2 ప్రధాన భూఖండాలుగా ఏర్పడింది. అది అంగారా, గోండ్వానా. అంగారాన్ని లారెన్షియా అని కూడా పిలుస్తారు. అయితే మన భారత ద్వీపకల్పం అనేది గోండ్వానా భూభాగంలోనిది. సో ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి గోండ్వానా అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, హిమాలయాలు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3 20 కోట్ల సంవత్సరాల క్రితం హిమాలయాలు అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం పైన ఏ భౌగోళిక స్వరూపం ఎంతో పురాతనమైనది? సో భౌగోళిక స్వరూపాలు 6 ఉన్నాయి కదా, ఇందులో అత్యంత పురాతనమైన భౌగోళిక స్వరూపం ఏది అంటే ఆప్షన్ 2 ద్వీపకల్ప పీఠభూమి. నెక్స్ట్ వన్, వేట సేకరణపై ఆధారపడిన తొలి మానవులు ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద ఆవిర్భవించారు? ఆన్సర్ ఆప్షన్ 1 2 లక్షల సంవత్సరాల క్రితం. నెక్స్ట్ వన్, హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 2400 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాల సగటు ఎత్తు ఎంత? హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాల సగటు ఎత్తు 6100 మీటర్లు. సో 1 and 4 రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది ఏ శ్రేణి బాగా ఎగుడు దిగుడులతో ఉంటూ బాగా ఒత్తిడికి గురైన రాళ్లను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నిమ్న హిమాలయాలు. వీటినే హిమాచల్ అని కూడా పిలుస్తారు.
నెక్స్ట్ వన్ నిమ్న హిమాలయ పర్వతాల సగటు ఎత్తు. నిమ్న హిమాలయాల సగటు ఎత్తు ఆప్షన్ 4 3700 నుంచి 4500 మీటర్లు. నెక్స్ట్ వన్ మాక్ డింపెన్ లోయ ఎక్కడ కలదు. మాక్ డింపెన్ లోయ మేఘాలయలో ఉంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అవిచ్ఛిన్నంగా ఉంటూ జీవనదులకు నీటిని అందించే శ్రేణి ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 హిమాద్రి శ్రేణి. నెక్స్ట్ వన్ శివాలిక్ పర్వతాల ఎత్తు ఎంత. శివాలిక్ పర్వతాల ఎత్తు ఆప్షన్ 2 900 నుంచి 1100 మీటర్లు. నెక్స్ట్ వన్ సతతహరిత అరణ్యాలకు క్రింది ఏ శ్రేణి ప్రసిద్ధిగాంచింది. ఆన్సర్ ఆప్షన్ 2 నిమ్న హిమాలయాలు. నెక్స్ట్ వన్ డూన్ అనే లోయలు క్రింది ఏ 2 శ్రేణుల మధ్య ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 నిమ్న హిమాలయాలకు మరియు శివాలిక్ శ్రేణులకు. నెక్స్ట్ వన్ హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి ఏది. హిమాలయాలలో అన్నిటికంటే దక్షిణాన ఉన్నటువంటి శ్రేణి ఆప్షన్ 2 శివాలిక్ శ్రేణి. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ప్రాంతము శివాలిక్ పర్వతాలను వివిధ ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారో అనే దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అండి ఇది. సో జమ్మూ ప్రాంతంలో శివాలిక్ శ్రేణిని శివాలిక్ పర్వతాలను జమ్మూ కొండలు అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు అని, అస్సాంలో కచార్ అని పేరుతో పిలుస్తారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ క్రింది ఏ పర్వతాలను పాట్కాయ్, నాగా, మణిపురి, కాశీ, మిజో కొండలు అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వాంచల్. పూర్వాంచల్ పర్వతాలను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. అవే పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపురి కొండలు, కాశీ లేదా మిజో కొండలు. నెక్స్ట్ వన్ హిమాలయ తూర్పు సరిహద్దు. హిమాలయాల తూర్పు సరిహద్దు ఆప్షన్ 1 బ్రహ్మపుత్ర లోయ. నెక్స్ట్ వన్ మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వేట సేకరణ ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయ్యింది. ఆన్సర్ ఆప్షన్ 1 2 లక్షల సంవత్సరాలు. నెక్స్ట్ వన్ కుడుంకులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు. నెక్స్ట్ వన్ కుడుంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించినది. ఆన్సర్ ఆప్షన్ 2 భారత ప్రభుత్వం. నెక్స్ట్ వన్ అణు విద్యుత్ కేంద్రం ప్రధాన ఉద్దేశం ఏమిటి. అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఆప్షన్ 1 నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుత్ శక్తి అవసరాలు తీర్చడం. నెక్స్ట్ వన్ ఐవరీ కోస్ట్ దేశం ఏ ఖండంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్రికా. నెక్స్ట్ వన్ తలసరి ఆదాయం అనగా. తలసరి ఆదాయం అంటే దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 తలసరి ఆదాయం ఈక్వల్ టు దేశం మొత్తం ఆదాయం బై దేశ జనాభా. నెక్స్ట్ వన్ 2012 సంవత్సరానికి ఎంత తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 12,600 అమెరికన్ డాలర్లు తలసరి ఆదాయం ఉన్నట్లయితే ఆ దేశాలను అధిక ఆదాయ దేశాలు అని అంటారు. నెక్స్ట్ వన్ 2012 సంవత్సరానికి ఎంత తలసరి ఆదాయం ఉన్న దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 1035 అమెరికన్ డాలర్లు.
నెక్స్ట్ వన్, పంజాబ్లో సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 78,000. నెక్స్ట్ వన్, అక్షరాస్యత ఎన్ని సంవత్సరాలకు వయసు వాళ్ళలో తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియచేస్తుంది. నెక్స్ట్ వన్, నికర హాజరు అనగా? నికర హాజరు అంటే ఆప్షన్ 4, 6 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లలలో బడికి హాజరవుతున్న పిల్లల యొక్క శాతం. నెక్స్ట్ వన్, శిశు మరణాల సంఖ్య తక్కువగా నమోదైన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, అక్షరాస్యత శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 2011 ప్రకారము అక్షరాస్యత శాతం అధికంగా ఉన్న రాష్ట్రము ఆప్షన్ 3, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, నికర హాజరు శాతం 2006 ప్రకారం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, 2009-10 చౌక ధరల దుకాణాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం కొనుక్కున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, 53% తమిళనాడు, 33% ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.